ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయన ఎవరో కాదు, రఘు కుంచయ్య గారు. ఎవడీడు గేదెలరాజు మేడం మన డైరీ ఫార్మ్ సెంటర్లోనే ఉంటాడు. చాలా రోజుల నుంచి మా స్టూడియో ఎదురు చూస్తుంది మీకోసం. కొన్నిటిని సరైన సమయంలో ఉపయోగించగలిగేవాడే ధీరుడైన ఒక సామెత ఉంది. అందుకే నీకు కొన్ని అస్త్రాలు అడుగుతుంది, నాకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి వారు. ఇండస్ట్రీకి వచ్చే ముందు భుజం మీద ఒక బ్యాగేజ్ వేసుకుని, అంటే ఏవో కొన్ని కళలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఇది అయిపోదాం, అది అయిపోదాం, అది అచీవ్ చేద్దాం అని కొన్ని ఉంటాయి కదా. మీ బ్యాగ్ లో ఏమున్నాయి? నమ్మకం భయ్య. సామర్లకోట రైల్వే స్టేషన్లో నేను గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాను సాయంత్రం పూట. ఒక పేపర్లో యాడ్ చూసి, పెద్దాయన దాసనారాయణ గారు యాడ్ చూసి ఆయన ఎక్కించారు ఆ రోజు ట్రైన్. స్టూడియో మెట్లు ఎక్కి ఒక సింగర్గా ముద్ర వేసుకునేంత మధ్యలో ఎన్ని రోజులు పట్టింది, ఎంత కాలం పట్టింది, ఎంత స్ట్రగుల్ అయింది? నేను వచ్చింది సింగర్ అవుదామని, కానీ అది నాకు దొరకడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 years పట్టింది. 10 years లోపు అప్పుడు ఇండస్ట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇక్కడ రాలేదు, హైదరాబాద్ రాలేదు. వెళ్ళాను, చెన్నై వెళ్ళాను. ఒక 1 week 10 days ఉన్నాను. అర్థమైపోయిన పరిస్థితి. స్టూడియో దగ్గరికి వెళ్తే ఇండస్ట్రీలో అండి ఒక్క ఫ్రైడే చాలు కెరీర్ మారిపోవడానికి. నాకు తెలిసి మీకు ఆ ఫ్రైడేలు వచ్చాయి, దాన్ని అందిపుచ్చుకోలేకపోయారా, చేజారిపోయినాయి ఆ ఫ్రైడేలో? ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమా ఫ్రైడే బాగా డిసప్పాయింట్ చేసి నన్ను, నాకు ఆ సినిమాకి ఇచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం ఆ సినిమా మీద ఖర్చు పెట్టి ఒక పైసా కూడా దాని మీద వేస్ట్ చేయకుండా క్వాలిటీ పరంగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను. సినిమా మ్యూజిక్కి చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఏ అవకాశం లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు డైరెక్ట్గా ఒక తలుపు మీకు ఎప్పుడు తెలిసి ఉంటుంది. పూరి జగన్నాథ్ గారు వెళ్ళి అడిగిన సందర్భం ఉందా? పూరి జగన్నాథ్ 2 సినిమాలు కూడా తనే అడిగి చేయమన్నాడు. నేను తనని అడగలేను. అడిగి ఉండుంటే పూరి గారికి డౌన్ఫాల్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యాజ్ ఎ ఫ్రెండ్గా మనుషులు ఎక్కువ నమ్ముతాడు. తనే చెప్తాడు పాడ్కాస్టుల ద్వారా ప్రపంచానికి ఎంతోమంది, తన పాడ్కాస్టులతో చాలామంది ఇన్స్పైర్ అవుతుంటారు. రఘు కుంచే, రవితేజ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరిద్దరు కలిసి ఓ రోజు బండి మీద వెళ్తూ హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికిపోయారంట. జెమినీ టీవీలో పంజాబ్ సర్కిల్లో ఈ హెల్మెట్ ఏదని చెప్పి నేను తీస్తే నన్ను గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి ఇదేంటండి ఆయన కదా పెట్టుకోవాలి. ఇప్పుడు గేదెలరాజు అనే ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లోకి మీరు యాక్టర్గా ముందు అడుగు పెట్టారా, లేదంటే ప్రొడ్యూసర్గా అడుగు పెట్టారా, కంపోజర్గా అడుగు పెట్టారా? మీరు ఒక లాంగ్ జర్నీకి వెళ్తున్నారు అనుకోండి, కార్లో ఎక్కువ ప్లే అయ్యే పాటలు ఏంటి? సుందరి నేనేను వంట. వెళ్తుంటే ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో. హలో అండి, నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఈయన మీరు ఎప్పుడూ కలిసి ఉండకపోవచ్చు, ఈయనతో ఇప్పుడు మీరు నేరుగా మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ ఈయన చూస్తే అరే ఈయన అనిపిస్తుంది. ఆయనతో చాలా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. మన పక్కింట్లోనూ మన ఇంట్లోనూ ఉన్నట్టు వ్యక్తిలా అనిపిస్తారు. ఎందుకంటే ఇన్నేళ్ళుగా ప్రేక్షకుల్ని ఏదో ఒక రూపంలో ఎంటర్టైన్ చేస్తూ ఉన్న వ్యక్తి ఆయన ఎవరో కాదు, రఘు కుంచయ్య గారు. ఆయన ఒక యాంకర్ అనాలా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనాలా, ఒక సింగర్ అనాలా, ఒక ప్రొడ్యూసర్ అనాలా, ఒక యాక్టర్ అనాలా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అనాలా, ఏదైనా అనుకోండి, రఘు కుంచే పేరు స్పష్టంగా గట్టిగా వినిపిస్తుంది. ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో కలిసి మాట్లాడుకుందాం, ఆయనతో కలిసి పాటలాడుకుందాం, ఆయనతో కలిసి పోట్లాడుకుందాం. నమస్తే అండి. భయ్యా, వెల్కమ్. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి మా స్టూడియో ఎదురు చూస్తుంది మీకోసం. అంటే కొన్నిటిని సరైన సమయంలో ఉపయోగించగలిగేవాడే ధీరుడైన ఒక సామెత ఉంది. అందుకే నీకు కొన్ని అస్త్రాలు అడుగుతుంది, నాకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి వారు. అందుకే ఇప్పుడు సినిమా దగ్గర పడుతుంది, కొంచెం దానికి కూడా ఏదైనా ఇది అవుతుంది కానీ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా నేనే మీకు ఫోన్ చేసి టైం ఫిక్స్ చేసుకున్నా. 30 years ఇండస్ట్రీ అంటుంటారు కదా, ఆల్మోస్ట్ భయ దగ్గర కదా. కానీ ఆ మాట ఎక్కువ వింటుంటాం, కానీ అలా ఉన్న 30 years పోరాడి వచ్చిన వ్యక్తుల్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. మీరు కూడా నాకు అందులో ఒకలాగా కనిపిస్తుంటారు. ఇక్కడ ఎవ్రీడే యుద్ధమే కదా సినిమా ఇండస్ట్రీలో. అవును, అనుకుంటారు కానీ ఇప్పుడు ఓకే ఫైనాన్షియల్లీ ఒక మంచి స్టేజ్ రావచ్చు చాలా మందికి, కానీ కెరీర్ పరంగా ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంత పెద్దవాళ్ళైనా సరే. అవును, అంటే ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు నాకు తెలిసి కేవలం డబ్బు కోసం అని మాత్రం రారు. ఇది ఒక పిచ్చతో వస్తారు అంతే. అంటే ఆ వచ్చిన తర్వాత క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం కోసం, ఆ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం. ఈ రోజుకి ఇప్పుడు మనం పెద్ద యాక్టర్స్ మన లెజెండ్స్ అందరం చూస్తున్నాం. స్టిల్ వాళ్ళ ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు. ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుందాం, బాలకృష్ణ గారిని తీసుకుందాం,
వెంకటేష్ గారిని వెళ్ళి ఈ రోజుకి ఇంకా వాళ్ళు ఇంకా తప్పన పడడం, ఇంకా ఏదో చేయాలి, ఇన్నాళ్ళు కాపాడుకున్న అభిమానాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని ఇంకా 10 రెట్లు పెంచుకోవాలి, ఈ కొత్త జనరేషన్స్కి ఇంకా వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని వాళ్ళు తప్పనట్టు చూసారా. అవును. అది డబ్బుతో సంబంధించింది కాదు, అది డబ్బు ఏ రూపాయన వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. అవును. మనం బయటలో ఒక రియల్ ఎస్టేట్ చేసిన డబ్బులు వస్తాయి, లేదంటే ఒక హోటల్ పెట్టుకున్న డబ్బులు వస్తాయి. ఇది కూడా కాదనుకుంటే రోడ్డు పక్కన ఒక మంచి 2 బళ్ళు పెట్టుకొని మంచి బిర్యానీలు, మంచి మంచి వంటలు కూడా పెడితే కూడా వస్తాయి డబ్బులు. అవును. రోజుకు ఒక 10,000, 5,000, 15,000 అంతా వస్తుంది. అవును. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో ఇంక పోలేరు బయటికి, ఇది ఒక సుడిగుండం లాంటిది అంతే సినిమా ఇండస్ట్రీ అనేది. అందుకే నేను నెక్స్ట్ వాళ్ళకి అదే చెప్తుంటాను, మీరు రండి, ఎప్పుడన్నా రండి. ఇక్కడ ఈ ఏజ్లో రావాలి అనే రూల్ ఏం లేదు. అవును. 21 ఏళ్ళకి 22 ఏళ్ళకి వచ్చి పొడిచింది ఏం లేదు మేము. ఇప్పుడు ఎందుకంటే కొంతమందికి లేట్ బ్రేక్లు వస్తాయి. సో ఆల్వేస్ వెల్కమ్. కానీ ముందు ఒక ఫైనాన్షియల్గా మీరు స్టాండప్ అయ్యి అప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, ఈ ముందు ఆ పెయిన్ ఉండదు. నెల నెల ఈ అమ్మాయి కట్టాలి, ఆ అమ్మాయి కట్టాలి, ఎన్ని ఉండవు అది. సో అదే అంటున్నాను, నీకు ఇక్కడ మనం ప్రతిరోజు ప్రూవ్ చేసుకోవాల్సిందే. మీరు ఇందాక ఒక మాట అన్నారు, యుద్ధం యుద్ధం అని. అవును. మారుతి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా అని. అవును. ఆయన ఏ ఏ యాంగిల్లో వాడారో కానీ ఇప్పుడు కరెక్ట్ యాంగిల్లో వాడాల్సి వస్తే యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత యుద్ధం చేస్తూ చేస్తూ ఇంకా ఆపేద్దాం రా బాబు, చాలు, ఇంకా మనం ఇక్కడ సస్టైన్ అవ్వలేము అన్న ఒక బ్రేక్ పాయింట్ ఒక చోట ఎక్కడో చోట వస్తుంది. అక్కడ మళ్ళీ తట్టుకుని నిలబడి, లేదు మనం చేయాల్సిందే అని మళ్ళీ ఇంకొక శక్తులన్నీ కూడా తీసుకుని, ఆయుధాలన్నీ రెడీ చేసుకుని మళ్ళీ యుద్ధం చేస్తుంటారు కదా. మీకు ఆ బ్రేక్ పాయింట్ అక్కడ వచ్చింది అంటే బ్రేక్ పాయింట్ అనేది గట్టిగా వచ్చుంటే నేను అలాంటి ఆలోచన వచ్చేదేమో. వస్తున్నట్టు ఉంటుంది, రానట్టు ఉంటుంది, ఒక దోబుచులు ఏడుతుంది. అంటే ఫస్ట్ నుంచి నాకు నా కెరీర్ గురించి నాకు విషయం అర్థమైంది ఏంటంటే, ఏదో చిన్న ఆటలు ఆడుతుంది, గేమ్ ఆడుతుంది, నాకు దానికి మధ్యలో ఒక సక్సెస్కి నాకు మధ్యలో ఒక చిన్న గేమ్ జరుగుతుంది. వచ్చినట్టే ఉంటుంది, ఒక్కొక్కసారి జారిపోతుంది, ఒక్కొక్కసారి అలాగా పాస్ మార్కులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మన పాస్ మార్క్ 2nd క్లాస్ 1st క్లాస్ అనుకున్నట్టు కదా. సో యావరేజ్ స్టూడెంట్ లాగే ఉన్నాను. అందులో నాకు ఇదేమీ లేదు, నిర్మోహమాన్ని చెప్తాను. ఒక యావరేజ్ స్టూడెంట్ లాగా మొత్తం కదా గ్రౌండ్లో ఉన్నాను, గ్రౌండ్లో పరిగెడుతున్నాను. ఏ స్థానంలో ఉన్నానని అది పక్కన పెడితే ఒక బ్యాచ్లో నేను కూడా పరిగెడతా. బట్ ఏదో రోజు కొంచెం ముందుకు వెళ్తాము అనేది ఒక నమ్మకం అంతే. కానీ ఇండస్ట్రీలో అండి చాలా చాలా మంది మాట్లాడంటే ఒక్క ఫ్రైడే చాలు కెరీర్ మారిపోవడానికి, బళ్ళు వాళ్ళు అవ్వడానికి, వాళ్ళు బళ్ళు అవ్వడానికి, ఇలా ఒక ఫ్రైడే చాలు, దానికోసం వెయిట్ చేస్తుందని చెప్తుంటారు కదా. నాకు తెలిసి మీకు ఆ ఫ్రైడేలు వచ్చాయి, కానీ దాన్ని అందిపుచ్చుకోలేకపోయారా, చేజారిపోయినాయి ఆ ఫ్రైడేలు? అది నాకు ఇప్పుడు అర్థం కాకపోయా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమా ఫ్రైడే బాగా డిసప్పాయింట్ చేసి నన్ను వెనకలాగేసింది ఒక్కసారి. అంటే కొంచెం ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను అనుకునే ఆశతో నాకు ఆ సినిమాకి ఇచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఆ సినిమా మీద ఖర్చు పెట్టి, ఒక్క పైసా కూడా దాని మీద వేస్ట్ చేయకుండా క్వాలిటీ పరంగా ఆ సింగర్స్ అంతా మొత్తం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను. సినిమా మ్యూజిక్కి చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఫ్రైడే ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల మన ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ సక్సెస్కే ఒక ఇదే ఇస్తారు కాబట్టి, సక్సెస్ అనే దానికి పెద్దపీట వేస్తారు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. తర్వాత కూడా చిన్న సినిమాలు ఆడాయి కొన్ని. అలాగే పలాస సినిమా మంచి పేరు వచ్చింది, పాటలు పెద్ద హిట్ అయ్యాయి. అది కూడా ఏదో మ్యాజిక్ జరుగుద్దని అనుకున్నాను. మరి ఆ మ్యాజిక్ జరగకపోవడం వల్ల రీజన్ ఏంటనేది నాకు అది $1 million క్వశ్చన్ ఈ రోజుకి. అందరూ అంటారు, ఇంతమంది తెలుసు కదా నీకు, అందరూ తెలిసిన వాళ్ళే, వాళ్ళెందుకు ఎవరు వీళ్ళెందుకు ఎవరు అంటే అదే అన్న, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి ఇక్కడ. అండ్ ఏంటంటే లాంగ్ టైం నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళకి కొత్తగా కూడా అనిపించి ఉండకపోవచ్చు. ఇది మనం చూసినాడే కదా మన అన్నట్టుగా వాళ్ళకి కొత్త ఐడియా రాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు వస్తున్న కొంచెం న్యూ జనరేషన్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్, వాళ్ళు కొంచెం నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే అంటారు, మీది పలానా సాంగ్ మాకు చాలా ఇష్టం, పలానా మ్యూజిక్ భలే చేశారు, మీకు కరెక్ట్ ఇది రాలేదు, ఓకే వి విల్ ట్రై అని పాప కొంతమంది వస్తున్నారు ముందుకి. చూద్దాం, ఈ వచ్చే 10 మందిలో ఒకరిద్దరు సక్సెస్ అయినా మనకి కొంచెం స్పీడ్ పెరుగుద్దేమో అని ఒక నమ్మకం. ఒక పజిల్ ఏంటంటే, మీరు ఎంతమందికి తెలుసు, ఇన్ని పరిచయాలు ఉన్నాయి, ఎవరి దగ్గరైనా వెళ్ళి ఒక మాట అడిగితే 10 సార్లు కాకపోయినా 11వ సారి అయినా మిమ్మల్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మీకు మొహమాటమా, లేదంటే బిడియమా, లేదంటే భయమా, ఏదైనా అడిగితే రిలేషన్ ఎక్కడ పాడైపోతాయన్న భయమా? మీరు 11 సార్లు అన్నారు, 11 దాకా అక్కడ నెంబర్ 3 దగ్గర అయిపోతుంది ఇది. అవునా? అంతే. నెంబర్ 1 భయ ఫస్ట్ కనిపించినప్పుడు
వాళ్ళు అంటారు మొన్న అది నీది విన్నాను లేదా పలానా చూశాను చాలా బాగా చేసావు అని అంటారు. ఆ ధైర్యంతో ఒకసారి ఈ మరి మీరు దాంట్లో కూడా చేయొచ్చు కదా అని ఒక చిన్న నవ్వుతూ మామూలుగా క్యాజువల్గానే నేను అడుగుతాను. సరే మర్చిపోయారేమని చెప్పి రెండోసారి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా. మూడోసారి గుర్తు చేసేటప్పటికి అవతల నుంచి రెస్పాన్స్ ఉండట్లేదు. అవును, అంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు లేదా వీడేదో ఏంటిది తాగొడుతున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళు వస్తుందేమో అని చెప్పి నేను కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకు మనం ఇప్పుడు ఇన్ని రోజులు ఏవి లేకుండా మనం ఒక ఎవరి సపోర్ట్ లేకుండా మనం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మనకి, దాన్ని ఎందుకు పోగొట్టుకోవడం? అవతల వ్యక్తి మనల్ని చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? ఓకే, నో ప్రాబ్లం, నాకుండే కెరీర్ నాకుంది, నా నా ఇది నా నా ఎర్నింగ్స్ నాకున్నాయి, నేనేమి ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఐఎమ్ గుడ్. సో అంతే, అందులో ఒక సొంతంగా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అవకాశాన్ని సొంతంగా క్రియేట్ చేసుకొని ఏదో రకంగా ఎక్కడో చోట కొట్టాలి గట్టిగా అనే ఒక ప్రగాఢ సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఇండస్ట్రీకి వచ్చే ముందు భుజం మీద ఒక బ్యాగేజ్ వేసుకొని, అంటే ఏవో కొన్ని కళలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఇది అయిపోదాం అది అయిపోదాం అది అచీవ్ చేద్దాం అనుకుని ఉంటాయి కదా. మీ బ్యాగ్లో ఏమున్నాయి అప్పుడు? నమ్మకం భయ్య. సామర్లకోట రైల్వే స్టేషన్లో నేను గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాను ఒక సాయంత్రం పూట. ఒక పేపర్లో యాడ్ చూసి, ఏది నూతన గాయకులు కావాలని పెద్ద ఆయన దాసనారాయణరావు గారు యాడ్ చూసి, మా ఊరు నుంచి సామర్లకోటలో మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉంటే ఆయన ఎక్కించారు ఆ రోజు ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్. మొన్నే రీసెంట్గా నేను ఈ గేదెలరాజు షూటింగ్కి వెళ్ళినప్పుడు కాకినాడ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఆ బోర్డు దగ్గర వెళ్ళి అదే బ్యాగ్ పట్టుకుని అదే పోజ్ పెట్టి ఫోటో తీసుకున్నాను. ఒక మెమరీ. అంటే ఇక్కడి నుంచి బయలుదేరా మన ప్రయాణం ఇది. ఏమీ తెలియదు హైదరాబాద్ అంటే ఏమీ తెలియదు. ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాం. అదే అండి ఒక మొండితనం, అంతే. మొండితనంతో వచ్చాం, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్తే ఊళ్ళో అప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాం అని ఒక ఊరిలో బయలుదేరినప్పుడు ఎవ్వరూ, ఇంక్లూడింగ్ ఇంట్లోతో సహా, ఇంట్లో నాన్న దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళు కానీ ఎవరు దాన్ని పెద్ద సపోర్ట్ చేయరు. ఇది అక్కడికి వెళ్ళి ఏ కప్పులో కడుక్కుంటాడో లేదా ఏదో ఆఫీస్ బాయ్ కింద పనిచేస్తాడు, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటారు చాలామంది కూడా. ఎవరికో ఏ ప్రొడ్యూసర్కో లేకపోతే డైరెక్టర్కో డ్రైవర్గా పనిచేస్తాడు వీడు అన్న మైండ్ సెట్తోనే ఉంటాయి ఊళ్ళలో న్యాచురల్గా. సో వీటన్నిటినీ మనం చెప్పాలి, సమాధానం తట్టుకోగలగాలి అని రావాలి అంటే చాలా గట్స్ కావాలి. మొన్న అదే అనుకున్నాను. ఇప్పుడు ఈ రాజమండ్రిలో కంపల్సరీ ధర ఒక హోర్డింగ్ పడుతుంది, అది దాదాపు 30x30, అంటే దాదాపు 900 ఇది అంత హైట్ యూనిపోల్ బైక్ మీద ఉండే ఒకటి పడుతుంది. ఈవేళ పడిపోద్ది, నాకు తెలిసి 19th పడిపోద్ది కట్అవుట్. అదే ఊరు, అదే రాజమండ్రిలో మనం ఏదో పాటల పోటీలకు వెళ్ళి ప్రైజులు గెలుచుకొని సింగర్ అవ్వాలనే ఒక ఆలోచనకి అంకురార్పణ జరిగిన ప్లేస్ అది. ఆ ఊర్లో అది నేను చూసుకొని చాలా గర్వపడ్డా. అంటే దాని రిజల్ట్ ఏంటి వేరే విషయం, అంతవరకు పోలు ఎక్కగలిగాం మనం అనేది ఒక భలే అనిపించింది. సో దీని వెనకాల ఉన్నది కేవలం మొండితనమే. ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నాం, వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, చావురేవో ఇక్కడ తేల్చుకోవాలి అనే ఒక మొండితనం మాత్రమే. ఆ రోజు ట్రైన్ ఎక్కినప్పుడు ఆ బ్యాగ్లో మోసుకొని వచ్చిన మొండితనం ఇంకా నా దగ్గర భద్రంగా ఉంది. ఇంకా సామర్లకోటలో ట్రైన్ ఎక్కిన రోజు నుంచి స్టూడియో మెట్లు ఎక్కి ఒక సింగర్గా ముద్ర వేసుకునేంత మధ్యలో ఎన్ని రోజులు పట్టింది, ఎంతకాలం పట్టింది, ఎంత స్ట్రగుల్ అయింది? నేను వచ్చింది సింగర్ అవుదామని, కానీ అది నాకు దొరకడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 years పట్టింది. ఈ 10 years లోపు 3 ఏళ్ళు వేస్ట్ అయ్యాయి. 3 ఏళ్ళు ఊరికి ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే అది కూడా చెప్తాను, అప్పుడు ఇండస్ట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇక్కడ రాలేదు, హైదరాబాద్ చెన్నైలో ఉండిపోయింది. వస్తున్నారు, షూటింగ్ చేసుకుంటున్నారు, మళ్ళీ హైదరాబాద్ చెన్నై వెళ్ళిపోతున్నారు అందరూ. మ్యూజిక్ అయితే జీరో, ఇక్కడ మ్యూజిక్ అయితే ఏమీ లేదు. జస్ట్ దూరదర్శన్ అనేది ఒకటి ఉంది, ఆల్ ఇండియా రేడియో అనేది ఒకటి ఉంది నేను వచ్చినప్పుడు. వాటిల్లో పాడాలి అంటే అక్కడ మళ్ళీ ఆడిషన్ పాస్ అవ్వాలి, అందులో B గ్రేడ్ రావాలి. B గ్రేడ్ వస్తేనేమో గ్రూప్లో పెడతారు, కోరస్ అదే బృందంగానే ఉంటారు మొత్తం. B హై అంటే సోలో ఛాన్స్ ఇస్తారు, A గ్రేడ్ అంటే కొంచెం టాప్ లెవెల్ అన్నట్టుగా అలా ఉంటుంది. అందులో అవి రావడానికి ప్రయత్నించడం, వాటి కోసం ట్రై చేయడం, ఈ ప్రయత్నాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సోర్స్ అదే. నాకు మధ్యలో ఒక మద్రాసు వెళ్ళాను, చెన్నై వెళ్ళాను. వెళ్ళి ఒక 1 week 10 days ఉన్నాను. అర్థమైపోయిన పరిస్థితి, ఇక్కడ మనం ఉండలేము, మన భాష కాని భాష, ఎవరు తెలీదు. అసలు ఏదైనా స్టూడియో దగ్గరికి వెళ్తే ఎవరి పేరు రెఫరెన్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి, మనం వెళ్ళలేము. సో ఇక్కడ తెలియలేదు కాదు, మన ఊరు మన భాష, అక్కడ పడదామని చెప్పి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను.
వచ్చిన తర్వాత ఇంక సరే ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఏదో మ్యూజిక్ కాలేజీలో మ్యూజిక్లో చేరాను. తర్వాత తెలుగు యూనివర్సిటీలో బీఏ కర్ణాటిక్ దాంట్లో మళ్ళీ అక్కడ చేరాను. అదృష్టవశాత్తు అదే టైంలో టెలివిజన్ ఛానల్స్ ప్రారంభమయ్యాయి. జెమినీ టీవీ, ఈటీవీ, మా టీవీ అని ప్రారంభమయ్యాయి. ఆ జెమినీ టీవీ ప్రారంభం అవడం వల్ల కొంచెం నాకు జీకే మోహన్ అనే వ్యక్తితో పరిచయం. ఆయన తీసుకెళ్ళి కిరణ్ గారికి పరిచయం చేసి అక్కడి నుంచి నన్ను ఒక యాంకర్ని చేసి యాంకర్గా కొంచెం బాగా నన్ను ఒక టాప్ లెవెల్ అంటే ఇప్పుడంటే ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఓన్లీ మేల్ యాంకర్ అంటే నేను ఒక్కడే ఉండేవాడు, ఎక్కువ అమ్మాయిలు ఉండేవారు. సో అదొక కొత్త ప్రపంచం ఆ టైంలో. ఎందుకంటే ఆడియన్స్ కూడా అప్పుడు దాకా దూరదర్శనం లేకపోతే ఏవో చూసిన వాళ్ళు ఒకసారి యాంకరింగ్, ఈ గేమ్ షోస్, ఒక కొత్త కల్చర్కి వాళ్ళు అలవాటు పడ్డారు. ఆ టైంలో నేను చేసిన యువర్స్ లవింగ్లీ ప్రోగ్రాం బాగా రీచ్ అవ్వడం, యూత్ అందరికీ బాగా ప్రోగ్రామ్ నచ్చడం, ఒక హై ఇమేజ్ రావడం, ఇవన్నిటిలో ఈ మాయలో 10 years పోయింది. మాయ అంటాను నేను, ఎందుకంటే ఆ 10 years ఇంకోటి అక్కడ లాజిక్ లేదు. ఆ 10 years నేను సినిమా ఇండస్ట్రీ మీద పెట్టుంటే ఇంకొంచెం బెటర్, ఇంకొంచెం ఎంట్రీ ఇంకొంచెం ముందు వచ్చేదేమో అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్గా రాలే ఇండస్ట్రీ. ఒకరిద్దరు మిజురేట్లు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే ఒక ఆయన అయితే మొహం కూడా చూడలేదు, ఆ తర్వాత మనం అన్నాడు ఆయన. ఇంకొక ఆయన అయితే ఏదో చెప్పారు. ఇవన్నీ ఇలా ఉండేది ఆ పరిస్థితి. అప్పుడు నేను ఓన్గా ఈ జింగిల్స్ మ్యూజిక్ మన జెమినీ టీవీలో యువర్స్ లవింగ్లీ అని వీటన్నిటికీ సాంగ్స్ క్రియేట్ చేసి నేను మ్యూజిక్ డైరెక్టర్గా కంపోజ్ చేసుకొని, ట్యూన్ కంపోజ్ చేసుకొని, అప్పుడే చంద్రబోసు ఎవరో తీసుకొచ్చి పరిచయం చేస్తే చంద్రబోస్తో ఆ పాటలన్నీ రాయించడం, మా ఇద్దరి జర్నీ అలా కొన్నాళ్ళు సాగింది. చంద్రబోస్కి అప్పుడే వచ్చారు తను ఇండస్ట్రీకి. అంటే మన శ్రీనాథ్ అని ఆయన తీసుకొచ్చారు. ఫస్ట్ నా దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజు తీసుకొస్తే చాలా మంచి టాలెంటెడ్ తనని చెప్పి వెంటనే తనని నా బైక్ ఎక్కించుకొని జెమినీ తీసుకెళ్ళి అక్కడ అందరికి పరిచయం చేస్తే యువర్స్ లవింగ్లీ అనే సాంగ్ రాశాడు ఫస్ట్ తను. ఆ తర్వాత ఇంకా ఆ ఛానల్లో వచ్చే ప్రతి టైటిల్ సాంగ్ రాయడం, తర్వాత మేము ఏదైనా సీరియల్ చేస్తే ఆ సీరియల్ టైటిల్ సాంగ్స్ రాయించడం, ఇవన్నీ జరిగాయి. అదే టైంలో తనకి అక్కడ మన తాజ్మహల్ సినిమా ఆఫర్ రావడం, ముప్పలన్ శివ గారిది, తనట్టు వెళ్ళిపోవడం. సో అలాగా మనం ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తే పూరి జగన్నాథ్ రూపంలో బాచి అనే సినిమాతో మొట్టమొదటిసారిగా నాకు 2000 ఐ థింక్ అదే 2000లో బాచీలో నాకు పాడే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఓకే సింగర్గా మళ్ళీ బాగానే మొదలైంది ప్రయాణం. తర్వాత మళ్ళీ 2009లో నాకు తను సంగీత దర్శకుడిగా మళ్ళీ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు యాంకర్గా అంత బిజీగా ఉన్నారు కదా, అవన్నీ మానేసారా బాచి టైంకి? నాకు ఎవరో ఇచ్చారు సలహా, ఇది ఎవరు గుర్తు రావట్లేదు కానీ, నువ్వు సినిమాల్లో షైన్ అవ్వాలి అంటే టెలివిజన్లో కనపడకు, టెలివిజన్లో యాక్టివ్గా ఉండకు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ దృష్టిలో టెలివిజన్ అనే దానికి ఒక చిన్న చూపు ఉంది ఫస్ట్ నుంచి. అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండేది. టీవీ ఆర్టిస్ట్లా అనేవారు, ఇలాగే మాట్లాడేవారు. టీవీ ఆర్టిస్టా వద్దులేబ్బా, అది రోజు ఫ్రీగా చూడడానికి అలవాటు పడ్డారు జనం, వీళ్ళకి టికెట్ పెట్టి ఎవడు వస్తాడు, ఇలాగ మాట్లాడేవారు. నేను విన్నాను, నా కళ్ళ ముందు చాలా చెవులారా విన్నాను. అది చెప్పారు ఆయన, నువ్వు మానేసే, ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటే టెలివిజన్లో ఆపేసే, నువ్వు ఆపిస్తే అప్పటికి నేను సింగర్ అయ్యే టైంకి. కానీ మళ్ళీ 2 years స్ట్రగుల్ అయ్యాను భయ్య. శుభ్రంగా జీతం వస్తుంది ఒక చోట, మంచి బాగుండేది, నడిచిపోయింది, బ్రహ్మాండంగా ఉండేది, మంచి ఇమేజ్ ఉండేది, బయట షోస్కి వెళ్ళేవాడిని, పిలిచేవారు. కానీ ఇంత రెమ్యునరేషన్స్ లేవు అప్పుడు. ఇప్పుడు వస్తున్న లాక్స్ ఆఫ్ రూపీస్ లేవు, అప్పుడన్నీ వేలలోనే. చెప్తే చాలా కామెడీ ఉంటుంది ఆ పేమెంట్లు చెప్తే. అసలు ఎంత ఉంటుంది? యువర్స్ లవింగ్లీకి హైయెస్ట్ నాకు 1500 ఇచ్చేవారు భయ్య ఒక ఎపిసోడ్కి. మిగతా వాళ్ళకైతే కొంతమంది 350 రూపాయలు, 400, 500 ఇలా ఇచ్చేవారు. ఒక గేమ్ షో ఏదైనా యాంకర్ చేస్తే, లైక్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు క్యాష్ పెద్ద అలాంటివి చేస్తే 3000 ఇచ్చేవారు యాంకర్కి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, ఇప్పుడు నా పక్కన ఎవరైనా సపోర్టింగ్ యాంకర్ చేస్తే వాళ్ళకి 1000-750 అలా ఇచ్చేవారు. అంత దారుణంగా ఉండేవి. అంటే అప్పుడు అదంతే, అది ఆ రేంజ్ అంతే. ఎంత ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడే అదే నేను తలుచుకుంటే ఒక్కొక్కసారి ఇంత అది ఫీల్గా వస్తుంది. సుమగారు ఆవిడ అవాకే ప్రోగ్రామ్ చేస్తుంటది కదా, మనవంతు అనమాట. అంటే గుడ్. నేను ఆ విషయంలో తను ఒక అదే అంటే నేను ఎప్పుడు సుమా ఇంకా తను ఇంకా లెజెండ్ యాంకరింగ్ అనే ఫీల్డ్లో తను షీజ్ ఎ లెజెండ్ అంతే. అందులో అంటే ఒక్క దాని మీద తను అంత సాధించడం అనేది, అంత క్రేజీస్ రావడం అనేది మన నార్త్ ఇండియాలో ఉంటారు. అలా నార్త్ ఇండియాలో చూస్తాం కానీ సౌత్లో చాలా తక్కువ మంది. లాంగ్ తన పీరియడ్ రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది వచ్చారు, ఎంతమంది వచ్చినా తన తర్వాత ఉన్నారు తప్ప తను ఇంకా ఎవరో క్రాస్ చేయలేదు ఇప్పటికీ కూడా, చేయరేమో కూడా మేబీ. అంటే ఎప్పటికప్పుడు తను మార్చుకునే విధానం, దాన్ని ఒక స్పాంటగా చూపించే విధానం, స్పాంటినిటీ, ఏముండదు, భాష మీద కమాండ్. పైగా ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో అందరూ తెలుసు తనకి, ఎవరెవరు ఎలా వచ్చారు, ఎవరెవరు కెరియర్స్ ఏంటి, అన్నీ అదొక నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అదే అంటాను కదా, మనకి
ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు భయ్య, ఏదైనా ఎవరన్నా ఒక మాట ప్రశ్న వేయాలంటే ముందు మనం ఆ వ్యక్తి గురించి ఎంతో ఎంతో కొంచెం తెలుసుకోవాలి. అవును. తెలుసుకోకపోతే మీరు చెప్పండి నేను అవతలతో చెప్పించడం కరెక్ట్ కాదు. నేను చాలామంది ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, కొత్త వాళ్ళందరూ. కొంచెం హోంవర్క్ చేయండి, అట్లీస్ట్ తెలుసుకోండి కొంచెం. తెలియనోడు వచ్చినా సరే గూగుల్కి వెళ్ళి కొడితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏమీ చేయకుండా మీరు చెప్పండి అని అనటం అది కరెక్ట్ కూడా కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి చెప్తారు కదా న్యాచురల్గా. అది సో అది దానివల్ల గ్యాప్ వచ్చింది, ఒక 2 years గ్యాప్ వచ్చింది. తర్వాత ఇంకా చాలా స్ట్రగుల్ అయిన టైంలో. స్ట్రగుల్ మీన్స్ అంటే స్ట్రగుల్ అంటే ఏమీ అడుగుదలేదు, కానీ అంటే అరే ఇమేజ్ తగ్గుతున్న ఫీలింగ్ వస్తుంది కదా మన. అంటే స్ట్రగుల్ మీన్స్ ఏంటండి మధ్య టీవీలో కనిపించట్లేదు అంటారు, ఎక్కడో కలుక్కుంటుంది అన్నమాట. ఏంటి రవి గారు ఫ్రీక్వెంట్గా వచ్చేవారు టీవీలో, ఏంటి ఇప్పుడు రావట్లేదు ఏంటి అంటే ఎక్కడో గుచ్చుకుంటుంటుంది అనమాట. ఇప్పటికీ చాలా ఇప్పుడు జనరల్గా ఏమంటే పాటలు పాడడం మానేశారా అంటారు. ఎందుకు మానేస్తాం పాటలు పాడడం, వస్తే పాడుకుంటూ ఉంటాం కదా. సో అంటే వాళ్ళు అడిగే వాళ్ళు అలా ఉంటుందండి, అది మనం వాళ్ళు తప్పట్లేదు. బాచీలో పాట పాడిన తర్వాత నేను సింగర్గా సెటిల్ అయిపోయాను అనిపించిందా ఆ రోజున? ఫీలింగ్ ఏంటి, రఘు గురించి ఫీలింగ్ ఏంటి? నిజంగా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అందరూ మెచ్చుకున్న విధానం, ఆడియో ఫంక్షన్లో కానీ ఇండస్ట్రీకి ఒక కొత్త వాయిస్ వచ్చింది, ఫ్రెష్గా ఉంది వాయిస్. సాంగ్ ఏమో సూపర్ హిట్ అయిపోయింది అప్పటికే, రేడియోలోనూ ఎఫ్ఎంలో అట్లు దంచేస్తుంది పాట, టీవీలో దంచేస్తుంది. చాలా కాన్ఫిడెన్స్ రేజ్ అయింది. ఎంత కాన్ఫిడెన్స్ అంటే అదే నమ్మకంతో వెళ్ళి పెద్ద ఆయన మెగాస్టార్ చిరంజీవి గారిని నేను అక్కడ ఆ రోజు శబ్దాలయ దగ్గరికి వెళ్ళి సార్ని కలిసి నేను ఈ సాంగ్ పాడానండి అని క్యాసెట్స్ ఇస్తే ఆయన నా ముందే క్యాసెట్ని ప్లే చేసుకుంటూ వెళ్ళి అరగంటలో నాకు ఫోన్ వచ్చింది, చాలా బాగా పాడామని చెప్పి పెద్ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత అప్పుడే ఆ మృగరాజ్ సినిమా వర్క్ జరుగుతుంది, ఆ మృగరాజ్ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ నా చేత పాడించారు, హంగమా సాంగ్. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా అసలు అది ఇప్పుడు రెండో ఆపర్చునిటీ, రెండోది ఒక మెగాస్టార్ సినిమాలో వస్తుందని ఊహించంగా మనం. నేను మామూలుగా వెళ్ళి ఒకసారి వినండి అని క్యాసెట్ ఇచ్చాను తప్పితే అత్యాస లేదు నాకు అక్కడ. ఆయన ఏదో విని నాకు మళ్ళీ ఈ సినిమాలో అవకాశం ఇస్తారనే అత్యాస అయితే లేదు. జస్ట్ ఆయన వినాలి, ఆయన మనం అంత ప్రేమించే వ్యక్తి, అంత అభిమానించే వ్యక్తి, అంత బాగా మాట్లాడతారు. ఒకసారి ధైర్యం చేసి ఇచ్చా, క్యాసెట్ ఇలా కొంచెం ఉడుకుతూ ఇచ్చారు. హాయ్ అని తీసుకొని నా ముందే కార్లో ఇలా పెట్టి జర్రమని వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిన అరగంటకు ఫోను. అదే వచ్చింది కాన్ఫిడెన్స్, అయితే మంచి కాన్ఫిడెన్స్. తర్వాత కూడా 1 by 1 ఈడియట్, అమ్మాన తమిళమ్మాయి, శివమణి, ఇంకా నేనింతే, ఇవన్నీ అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నీ. అంటే సినిమా హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా నా సాంగ్స్ ప్రతి సాంగ్స్ హిట్ అవ్వడం మొదలెట్టాయి. పందెంకోళ్ళలో ఓణి వేసిన దీపావళి, ఇవన్నీ కూడా. అదే సింగర్గా నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వను, ఎందుకంటే పాడాను నేను దగ్గర 1200, 1300, 1800 పాటలు పాడాను దగ్గర. ఖచ్చితంగా రఘు నంబర్స్ అనేవి ఒక ఈజీగా ఒక 25-30 సాంగ్స్ అయితే అంటే తక్కువని చెప్పుకోవడానికి ఉన్నాయి. నేను యూట్యూబ్లోకి వెళ్ళి మీ పాటలు వింటుంటే ఇన్నున్నాయి వస్తూనే ఉన్నాయి, ఇన్నున్నాయి, ఓహో ఈ పాట కూడా ఈయనే కదా పాడారు అనిపిస్తుంది. అవన్నీ వింటుంటే చాలా చాలా ఎక్కువ పాటలే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే కానీ సంఖ్యాపరంగా చూస్తే పూరి జగన్నాథ్ గారి సినిమాలోనే ఎక్కువ ఉంటాయి హిట్స్. దేశముద్రలో పాడిన పాట. అవును. ఇప్పుడు అంత పెద్ద హీరోలకి ధైర్యం చేసి పాడించే ఇది తను ఒకటే చేయగలిగేది. ఎందుకంటే అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పడిన పరిస్థితులు ఏంటంటే అనడం మా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటుంటారు, హీరోసే డిసైడ్ చేస్తున్నారు ఏ పాట ఎవరు పాడాలి అనేది. సో అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు మా చక్కెర మొత్తం స్టీరింగ్ అటు వెళ్ళిపోయింది. మనం గట్టిగా ఎవరైనా హీరోలు పట్టుకోవాలి. కానీ డైరెక్టర్ల చేతిలో ఉన్నప్పుడు, మ్యూజిక్ డైరెక్టర్ల చేతిలో ఉన్నప్పుడు ఇంకా బాగుంటుందేమో డెఫినెట్గా పాట అనేది. ఇప్పుడు ఒక యాజ్ అ సాంగ్ క్రియేటర్గా ఈ సాంగ్కి వాయిస్ పడితే బాగుంటుందన్న ఇది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్కే ఉంటుంది. అది అవును, మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ప్యాషన్ ఉంటుంది. అంటే పలానా ఒక సింగర్ వచ్చాడు మార్కెట్లోకి, వాడి అసలు కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసేలేదు, పేర్లు ఎందుకు కానీ కొన్ని వాయిస్లు ఉంటాయి చాలా పాపులర్ అయిపోయి చాలా హిట్ అయిన పాటలు. ఆ హీరో నోట్లోంచి వస్తుంటే ఎవడో వెనకాల దూరం నుంచి మైక్ పెట్టి పాడినట్టు ఉంటుంది తప్పితే ఆ హీరో నోట్ నుంచి వస్తున్నట్టు ఉండదు, ఫీల్ అయి పాడుతున్నట్టు ఉండదు. ఆ మ్యాచ్ అవ్వదు, ఆ ఫేస్కి ఆ వాయిస్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. కేవలం ఏదో సాంగ్ హిట్ అయ్యింది లేకపోతే తీసుకొచ్చి పాడించుకోవడం, క్రేజ్తో పాడించుకోవడం తప్పితే. ఇప్పుడు ఎస్పీబీ గారు ఉండేవారు, ఎందుకు ఆయన ఎవరికి పాడితే వాళ్ళలాగా పాడగలుగుతారని ఎందుకనేవారు. నాగేశ్వరరావు గారికి పాడితే ఆయన పాడినట్టే ఉండేదనేవారు, రామారావు గారికి పాడితే ఆయన పాడినట్టే ఉండేదనేవారు, చిరంజీవి గారికి పాడితే ఆయన పాడినట్టే ఉండేదనేవారు.
అంటే రాజబాబు గారు పాడేవారు ఆయన. ఆయన అంటారు నేను ఇమిటేట్ చేయలేదు, స్టైల్ని ఇమిటేట్ చేసి అంటారు, మనిషిని ఇమిటేట్ చేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని మనం ఇప్పుడు అక్కినేశ్వర గారికి ఒక స్టైల్ ఉండేది, ఆ స్టైల్లోనే పాడారు ఆయన. నిన్న కళ్ళు చెప్పుతున్నాయి అని పాడారు ఎస్పీబీ గారు. 1900 అని రామారావు గారికి. అంటే ఆ బాడీలో ఉండే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ని పట్టుకుని ఆయన అలా మేనేజ్ చేసుకుంటూ ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు కూడా ఆయన మార్చగలిగారు. అంటే ఇద్దరు హీరోల పాటకు కూడా ఆయన పాడేవారు. కానీ ఆ వేరియేషన్ కనిపించేది మనకి. అది ముత్యాలు వస్తావా అల్లు రామయ్య గారు పడితే ఆ నేషనల్ టోన్తో పాడేవారు ఆయన. అదే అన్నా, అందుకే ఆయన మహానుభావుడు. ఆయన అంటాను ఈ గ్రహానికి సంబంధం లేదు. ఆయన ఒకరికి, ఇళయరాజా గారికి ఒకరికి, వీళ్ళంతా వేరే గ్రహాంతర వ్యాసులు, వీళ్ళంతా వేరే పొరపాటు భూమి మీద పడ్డారు వీళ్ళందరూ వచ్చి మహానుభావులంతా. మీ వాయిస్ అందరికీ సెట్ అవుదేమో కదా సార్? నేను ఐ కెన్ చేంజ్, నేను మార్చగలుగుతాను. మీరు నా పాటలు కనుక మీరు వరుసగా 10 పాటలు వింటే 10 రకాల గొంతులు ఉంటాయి. ఐ కెన్ చేంజ్ అండి, చేయగానే. ఎందుకంటే ఇది నేను దీని మీద ప్రాక్టీస్ చేశాను, ఈ స్టైల్ మీద. సో ఒక ఏజ్ ఉండే హీరోకి మనం ఎంతవరకు అప్లై చేయొచ్చు వాయిస్ని, అదే ఒక చిన్నోడు కొత్తగా. నేను మొన్న మ్యాట్ టూలో సాంగ్ పాడాను. ఆ సాంగ్ మీకు 3 కుర్రోళ్ళ మీద పిక్చరే చేశారు. ఎంత బాగా మ్యాచ్ అయిందని ఎంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. 3 కుర్రాళ్ళకి నా వాయిస్ మ్యాచ్ అయిపోయింది. సో అలాగే సునీల్ గారికి ఇది పాడాను, రాయి 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 సలోని. అది కూడా ఎందుకంటే ఆయన ఒక గోదావరి జిల్లా, ఒక ఎటకారం, ఒక చిన్న ఫన్ మ్యాచ్ అయిపోయింది. ఆయన నోట్ నుంచి వస్తున్నట్టే ఉందని ఉన్నట్టుంటుంది. అంటే రవితేజ గారికి పాడిన పాటలు అన్నీ కూడా అంటారు, అసలు గుద్దినట్టు ఉంటాయి రవితేజ గారికి నీ వాయిస్ అంటారు. సోబ్బలక్ష్మి మాట్లాడే సోబ్బలక్ష్మి, ఇటు చూడే సోబ్బలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. ఆయన ఒక ఎటకారం ఉంటుంది కదా అంటాడు. సో ఇవన్నీ నేను ఏంటంటే వీళ్ళని చూసి వీళ్ళతో తిరిగి వీళ్ళందరూ తెలుసు కాబట్టి, ఓ ఈ వ్యక్తికి స్టైల్ ఉంది, ఈ వ్యక్తికి స్టైల్ ఉందని క్యాప్చర్ చేయగలుగుతాం. అన్ని పాటలు ఒక ఎత్తు, నేనింతలో మీరు పాడిన ఆ పాట ఒక ఎత్తు. ఆ పాటలో ఒక పెయిన్ ఉంటుంది, ఒక రొమాన్స్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది. అసలు ఆ మ్యాజిక్ ఎలా జరిగింది ఆ పాట సంబంధించి? ఆ పాట అయితే 100% రఘు వాయిస్ భయ. ఎందుకంటే బట్ అఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్రిక్ ఈగిల్స్. ఆయన వాయిస్ని విని నేను ఆ ట్రాక్ని అలవాటు చేసుకున్నాను. ఆ గొంతులో వచ్చే ఒక చిన్న జీర ఏదైతే ఉంటుందో తన గొంతులో చాలా బాగుంటుంది. చాలా ఇష్టమైన సింగర్ ఆల్బమ్. ఎందుకంటే ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ ఇన్సోమ్నియా ఒక ఆల్బమ్ నాకు ఇచ్చాడు, ఒక CD. అందులో 10 పాటలు ఉంటాయి. ఆయన ఆల్బమ్ అది. మరి ఇది వినరా రోజు, నీ వాయిస్కి బాగా సెట్ అవుతుందిరా ఈ పాటలు, ఇలాంటివి బాగా వింటూ ఉండేవాడు. నాకు ఫస్ట్ నుంచి ఒక మంచి అలవాటు ఏంటంటే వింటానండి. ఈ రోజుకి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టరు లేదా ఒక ఫోక్ సింగరు ఎక్కడన్నా పాడుతున్నా సరే ఆ పాటలన్నీ సరదాగా వింటాను ఒకసారి ఊరికే. ఏంటి ఇందులో వీళ్ళు ఏమొచ్చింది, ఈ వాయిస్ ఎలా ఉంది, అది నాకు ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. అందరూ మహమ్మద్ రఫీ గారు, ఘంటసాల గారు దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే ఈ ఫోక్ సింగర్స్ పాటలు అన్ని పాటలు వింటాను. ఆ ఆల్బమ్ నుంచి బాగా రోజు విన్నామండి. నాకు ఆ ఆల్బమ్కి నేను ఒక ఎడిక్ట్ అయిపోయాను అనమాట. కార్లో ప్రతిరోజు ప్లే అయ్యేది. సడన్గా అందులో ఒక సాంగ్ ఓ ఐ మిస్ అనే సాంగ్ని నేను సినిమాలో పెట్టారు. పెట్టినప్పుడు అరే ఇది నువ్వు పాడదు కానీ సాంగ్ అని తనే అన్నాడు. చక్రి గారికి ఏంటంటే ఆ సాంగ్ కార్తీక్తో పాడిద్దామని, తనకి కార్తీక్తో పాడిద్దాం అని అనుకున్నారు. అయితే ఈయన ఏమన్నట్టు లేదు వీటితో పాడించని వీళ్ళు షూటింగ్కి వెళ్ళిపోయారు బ్యాంకాక్కి. వెళ్ళిపోతే ఆ రోజు మన చక్రి గారి ఆఫీస్కి వెళ్ళాం సాంగ్ రికార్డింగ్కి. ఎందుకంటే మార్నింగ్ ఆ పాట పంపించాలి అక్కడికి. ఎందుకంటే అటు నుంచి అంటే వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. స్విట్జర్లాండ్లో షూట్ చేద్దాం ఆ పాట అని చెప్పి ప్లాన్. రాత్రి వెళ్తే చక్రి గారు ఏమో పాపం చాలా బిజీ ఉండేవాడు. ఆయన ఎంత బిజీ అంటే అంత బిజీ ఉండేవాడు మనిషి. నిద్ర ఉండేది కాదు రోజు. ఏదో చెప్తూ అలా సోఫాలో నిద్రపోయాడు ఇలా మాట్లాడుతుంటే. ఈయన లోపల సౌండ్ ఇంజనీర్ వాళ్ళ స్టూడియోలోనే ఒక రూమ్లో పెట్టారన్నమాట సెటప్. నిద్రపోయాడు. లేపాను భయ్యా అని లేపాను. అసలు పాపం బాగా అలసిపోయాడు మనిషి, గురక పెడుతున్నారు, బాగా నిద్రపోతున్నాడు. సరే ఇంజనీర్ వచ్చి భయ్యా మీకు నేర్చుకున్నారు కదా పాట, రెడీగా ఉందని వచ్చండి అదే చేసేద్దాం మనవాళ్ళు. అప్పుడు రాత్రి 2 అయింది. అంటే 2 వరకు ట్రై చేశాను ఆయన, ఆల్మోస్ట్ లేస్తారేమో వస్తారేమో అని చెప్పి. మధ్యలో ఒకసారి వచ్చారు మర్చిపోయి లోపలికి వచ్చి నేను పాడుతున్నాను, గుర్రం సౌండ్ వచ్చి చూస్తే నిద్రపోతున్నారు వాళ్ళు. ఇంక లాభం లేదని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ బెడ్ మీద పడుకోబెట్టేసి వచ్చి కూర్చొని 2ంటికి మొదలైతే ఒక 3:30కి అయిపోయింది సాంగ్. అక్కడ రఫ్ మాస్టర్ చేసేసి ఆ పొద్దున్న మేనేజర్ వస్తే ఆ మేనేజర్కి ఇచ్చేసి బ్యాంకాక్ పంపించేసాం.
పంపించాక కరెక్ట్గా ఒక 2-3 గంటల తర్వాత ఫోన్ వచ్చింది నాకు అక్కడికి. పూరి గారు. అరే పాట ఎలా ఉందో చెప్తాడేమో అలా వెయిట్ కొంచెం, ఇది చాలా మంచి పాట, ఒక్కొక్కసారి బాగా పాడలేదు అంటే తీసి వేరే వాళ్ళతో పాడిస్తారు, ఇది ఏం కావాలరా నీకు అన్నాడు. అక్కడి నుంచి దేనికి అంటే ఏం కావాలి చెప్పరా తీసుకొస్తాను నీకు అన్నాడు. నాకు అక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఈ పైనాపిల్, మ్యాంగో, ఆరెంజ్ వీటిని స్లైస్లా కోసి వాటిని షుగర్లో దేంట్లో నానబెట్టి ఎండబెట్టి అమ్ముతారు అక్కడ, చాలా బాగుంటాయి. నాకు పైనాపిల్ది అది ఒకటి ఉంది కదా, నేను తెలుస్తాను అది ఒకటి తెచ్చిపెట్టి చాలా అక్కడ కూర ఎదో పైనాపిల్ తేడా ఏం కావాలో చెప్పి నీకు అంటే నాకు అర్థం కావట్లా. ఆ రోజు ఈవినింగ్ తను వచ్చాడు, స్విట్జర్లాండ్ వాళ్ళు వెళ్ళిపోయారు, వితౌట్ పూరి గారు స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు అన్నమాట వాళ్ళు సాంగ్ షూట్కి. వచ్చేటప్పుడు iPhone 3 అప్పుడే మార్కెట్లోకి వచ్చింది, తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ సాంగ్ తీసుకొచ్చారు వాళ్ళు, కొరియోగ్రాఫరు అంతా తీసుకొచ్చారు. తను నచ్చల ఈ పాట, నేను అనుకున్న ఫీల్ ఇది కాదే, వీళ్ళు మామూలుగా రెగ్యులర్ మాంటేజెస్ చేస్తారు వద్దని చెప్పి తీసి పడేసేదాన్ని స్టోరీ మీద వేశారు ఆ సాంగ్. అవును, సినిమాలో స్టోరీ మీద వేశారు. అమ్మాయిని మిస్ అవుతున్న ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ, కొంచెం న్యాచురల్గా ఆ సెట్లోనే, ఆ కృష్ణానగర్ సెటప్లోనే సాంగ్ యూజ్ చేశారు. చాలామంది కనెక్ట్ అయింది, ఎందుకంటే అతను ఆటోలో ఎక్కి పక్కన ఉండే అమ్మాయిలే అన్నీ చాలామందికి. అంటే ఇప్పుడు ఆనెస్ట్ చెప్పాలంటే భయ్య 85% ఆ మైండ్ సెట్టే ఉంటుంది. అవును, మనకు ఒక డౌన్ ఇదే ఉంటుంది. ఎందుకంటే బాగా రిచ్ అంటే ఒక 5% ఉంటారు, సూపర్ రిచ్ అంటే మామూలు రిచ్ అంటే ఒక 10% ఉంటారు. 85% పీపుల్ ఎలా మీకు మిడిల్ క్లాస్ ఆర్ మనకి ఇంకా కింద ఉంటారు తప్పితే, ఆ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళందరి జీవితాలు జరుగుతాయి ఇలాంటి చిన్న చిన్నవి. అందరి జీవితాలు, మనందరి జీవితాల్లో మనం చూసాం, ఇలాంటి ఎన్నో చూసాం, స్కూల్లో, కాలేజీలు అన్నింటిలో కూడా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అదే ఇప్పుడు ఇంత పెద్ద హీరోలు అందరూ మా సినిమాలు ఎందుకు చేస్తారు, అక్కడ కనెక్ట్ అవ్వాలి, కింద కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా. రెండోసారి చూసే ఆడియన్స్ వాళ్ళు అందరూ కూడా బేసిక్ కింద. చక్రి గారి ఉచ్చ స్థితిని బాగా చూసారు కదా మీరు దగ్గరుండి. డే వన్ నుంచి చూసాను, డే వన్ నుంచి నేను, ఎందుకంటే బాచి కూడా తన సినిమా అంటుంది. ఇది లైక్ అసలు ఏలేడు ఆ టైంలో, చక్రి అన్న పేరు చక్రవర్తిలాగే ఏలేడు మనవాడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆల్బమ్ హిట్స్ ఇచ్చేవాడు తను, ఏదో సినిమాలో ఒక పాట 2 పాటలు హిట్ కాదు, 5 పాటలు ఉంటే 5 సూపర్ హిట్ చేసేవాడు. దేశముద్ర చూడండి, పాటలు అన్ని సాంగ్స్ సూపర్ హిట్. అలాగే శివమణి అన్ని సాంగ్స్ సూపర్ హిట్. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి, అంటే చాలా అలవాటుగా చేసేవాడు ట్యూన్, పెద్ద కష్టపడేవాడు కాదు. తన దగ్గర నాకు బాగా నచ్చింది, నేర్చుకుంది ఏంటంటే రేంజ్. ఎప్పుడు నేను ఎవరో పెద్ద మనిషి చెప్పారు, ఎవరో అన్నారు నాతో, కేవి మహాదేవన్ గారు ట్యూన్ని డల్ అవనివాడు పాటని, ఆయన పాటని ఇలా ఇలా లేపుతారంట. ఆయన ఏ పాట అని సరే మీరు చూసుకోండి, పాత పాటలు చంగావి అలా లేపుతారు, నీకో అక్కడ ఉంటాయి పాటలేనండి, కింద ఉండవు. అంటే డల్ చేయరు అనమాట సాంగ్ని, లేపుతారు సాంగ్ని. అది ఫాలో అయ్యి ఉంటారు ఎక్కువ చక్రి. ప్రతి పాట కూడా ఇలా లేపుతాడు గొంతు. చాలా మంది అంటే వందే మాతరం గారు కూడా ఆయన పాట కూడా ఎక్కడో ఉంటాయి పైన, ఆయన వాయిస్తో పైకి లేపుతుంటారు. అంటే వీళ్ళ కల్చర్ కూడా అది వాయిస్ కల్చర్. వీళ్ళకి బేసిక్గా బేస్ ఉండదు, చక్రి బేస్ వాయిస్ తక్కువ, చాలా ఎక్కువ పలికేది కాదు, ఎక్కువ హై నోట్ ఉంటాయి తనకి కూడా. అందుకని ఏంటంటే ఆ ప్రతి పాట హిట్ అయ్యేది, కామన్ మనకి టంగ్ కొట్టేది అనమాట చెవిలో. అదే నాకు తప్పదుగా, అది కెరియర్ అనేది వెళ్తూ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే తను లైఫ్ చివరికి వచ్చినప్పుడు కొంచెం బాగా ఇదైంది అన్ఫార్చునేట్లీ. చక్రి ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంటుంది? మిస్ అవుతున్నాను అంతే, మిస్ యూ చక్రి ఆ పాట గుర్తొస్తుంది, మిస్ యూ పాట గుర్తొస్తుంది. ఉన్నట్టే ఉంటుంది నాకైతే. అక్కడ కృష్ణానగర్లో ఒక ఆఫీస్ ఉంటుంది అంది, అక్కడ ఆ పక్కనే డబ్బింగ్ ఉండేది, అక్కడ డబ్బింగ్ యూనియన్ ఆఫీస్ కూడా అక్కడే. నేను ఎప్పుడైనా డబ్బింగ్ యూనియన్ ఎలక్షన్స్ వాటికి ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే యూనియన్ ఆఫీస్లో కార్డు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు తన ఆఫీస్ ముందు నుంచి వెళ్తుంటా. ఎంత బాధ వేస్తుందో, ఆ డేస్ అన్నీ గుర్తొస్తుంటాయి అక్కడ అక్కడ అన్నప్పుడు అని చెప్పి అనిపించేది. అంత తొందరగా పోవాల్సిన వ్యక్తి కాదు, ఇంక అంతేలే. కానీ ఆయన దగ్గర భలే నచ్చిన విషయం ఏంటంటే, వంశీ గారి సినిమాలో ఆయన చేస్తే ఇళయరాజా గారి స్టైల్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఈయన చేయించుకుంటాడు, ఈయన వంశీ గారు చేయించుకుంటాడు. ఈయనకి వేరే సౌండ్ ఇష్టం ఉండదు బేసిక్గా. ఆయన ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆ రాజా గారితో వర్క్ చేసి ఇంకా ఎందుకు వంశీ గారు మ్యూజిక్ చేసిన పాటలు కూడా రాజా గారి పాటలాగా ఉంటాయి. టింజ్ నేనది స్టైల్ అది అవన్నీ కూడా. జోకర్ కొన్ని సినిమాలు చేశారు ఆయన.
ఇంకొక ట్యూన్ అడిగేంత ధైర్యం చనువు కేవలం వంశీ గారికి ఉందంట. ఉండేది ఇళయరాజా గారి దగ్గర అవును. ఆయన ఒక్కొక్క పాటకి 40 ట్యూన్లు 50 ట్యూన్లు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. అదే చెప్తుంటారు. కొడుకులాగా చూసేవాడు, అందుకే ఆ చనువుతో అవును. అని. అంటే ఆయన నేను చాలా ఇళయరాజా గారిది ఓకే అన్ని కొంతమంది డైరెక్టర్కి స్పెసిఫిక్గా చాలా మంచి సాంగ్. ఇప్పుడు గీతాకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన సినిమాలు కూడా అంతే, కోకిల ఇవన్నీ 3 మ్యూజికల్ హిట్స్ అవన్నీ కూడా. కొంతమందికి ఆయన బాగా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది, కొంతమందికి బాగా కనెక్ట్ అవుతారు. తమిళ కూడా చాలా మందికి అలా కొంతమందికి బాగా కనెక్ట్ అయిన డైరెక్టర్లు ఉంటారు ఆయన. వాళ్ళ మ్యూజిక్ వేరేగా ఉంటుంది. మణిరత్నం గారిది దళపతి కానీ, అంతకుముందు మౌనరాగం కానీ, అఫ్కోర్స్ తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇది వచ్చి అయిందన్నారు, కానీ కనెక్ట్ అయితే వాళ్ళకి వేరే ఉంటుంది, అది వేరే స్వర్గం తీసుకెళ్తాడు ఆయన. ఇప్పుడు కూడా ఓ జనరేషన్కి మణిరత్నం రెహమాన్ కన్నా మణిరత్నం ఇళయరాజా పాటలే ఒక జనరేషన్కి ఎక్కువ ఇష్టం కంపేర్ చేసుకుంటే. 90s మ్యూజిక్ ఆల్వేస్ బెస్ట్ బై. నాకు తెలిసిన ఇదిలో నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నేను ఇన్ని పాటలు విన్నాను, అందరం చూసానా. నా దృష్టిలో 90s మ్యూజిక్ బెస్ట్ అంటే బెస్ట్ ఇప్పటికి. ఇంకా ఎందుకో తెలీదు, అందరూ చాలా మంచి పాటలు ఇచ్చారు ఆ టైంలో. 90sలో ఇళయరాజా గారు మంచి పాటలు ఇచ్చారు, రాజకోటి గారు, వాళ్ళిద్దరూ అద్భుతమైన సాంగ్స్. మాస్ చిరంజీవి గారి పాటలు ఎలాంటి ఇవన్నీ ఎలాంటి సాంగ్స్ అవన్నీ. బప్పిలహరి గారు అదే అట్లా గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. గట్టి పోటీ ఉండేది. అండ్ మణిశర్మ గారు కూడా 90sలోనే కదా వచ్చింది ఆయన. మరి ఎలాంటి సాంగ్స్ అవన్నీ కూడా మొత్తం అదే. ఇప్పుడు చూస్తాం కదా మనం, ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య 90s సాంగ్స్ ఎక్కువ ప్లే అవుతున్నాయి. ఎక్కువ ఇప్పుడు మీకు ఏదైనా పబ్స్ కదా వెళ్ళండి, ఈ బ్యాండ్స్ పెట్టారు. మీకు తెలుగు బ్యాండ్స్ కల్చర్ బాగా పెరిగింది కదా, ప్రతి బ్యాండ్లోనూ వాళ్ళు యూజ్ చేసే సాంగ్స్ అన్ని 90s సాంగ్స్. 95% 90 సాంగ్సే వాడతారు. ఆ 5% రీసెంట్గా హిట్ అయిన సాంగ్ ఏదైనా ఉంటే వాడతారు. ఇప్పుడు మీరు ఒక లాంగ్ జర్నీకి వెళ్తున్నారు అనుకోండి, కార్లో ఎక్కువ ప్లే పాటలు ఏంటి? ఇళయరాజా గారి పాటలు, అందులో డౌటే లేదు అందులో. నా దగ్గర ఒక కలెక్షన్, నా ఫోన్లో ఒక రాజా గారిది ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో నాకు నచ్చిన పాటలన్నీ ఒక దగ్గర ఒక 200-300 పాటలు ఉంటాయి దాంట్లో. అఫ్కోర్స్ మిగతా ఇప్పుడు యూట్యూబ్కో లేకపోతే స్పాటిఫైకి వెళ్ళి మనం ఇళయరాజా గారి హిట్స్ అని కొడితే వస్తాయి, కానీ ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన పాటలు అనమాట. ఇవన్నీ అలా పెట్టుకుని పోతూ ఉంటాం. అనుకుంటుంటాం ఏదైనా అమెరికాలో ఎప్పుడైనా రాత్రిపూట ఏదైనా వెళ్తున్నప్పుడు పైన ఏమో చందమామ ఉంటుంది, కింద కార్లో వెళ్తుంటాం, రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది, దీనిలో ఏమో ఇళయరాజా గారి పాటలు, సుందరి నేనేను వంట. ఆ జర్నీ ఎంత హాయిగా ఉంటుందో, వెళ్తుంటే ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో. ఆయన పక్కన కూర్చుని మన కోసం బాలుగారు పాడుతున్నట్టు. అది వాళ్ళిద్దరూ అంతే కదా, వాళ్ళిద్దరు మహానుభావులు. పలాస చేస్తున్నప్పుడు మట్టిలో మాణిక్యం అని చెప్పి బేబీ అన్న ఒక సింగర్ని మీరు తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చిన ఆ వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఎక్కడ చూసినా బేబీయే కనిపించింది. ఆవిడ పాట గురించి మాట్లాడుకున్నా, ఆవిడని చూసుకున్నాం. కానీ సడన్గా బేబీ మాయం. ఎందుకు ఒక పాటతో అలా వెలిగి ఎందుకు మట్టిలో మనకి మళ్ళీ దూరం అయింది? అంటే ఇప్పుడు కొంతమందికి లైఫ్లో కొన్ని సర్ప్రైజెస్ అంతే, సర్ప్రైజెస్ ఇంకా అంతకు దాటి ఇవ్వాలంటే అందరూ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పటివరకు ఆవిడతో ఒక 3-4 పాటలు పాడించాను. ఇంకా పలాస అనే సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడింది ఆవిడ. ఇంకా అంతకన్నా జన్మధన్యం ఏంటి. ఇంకా ఇంకొకటి, నేను నిన్న కూడా గూగుల్లో సెర్చ్ చేశాను, అసలు ఎస్పీబీ సార్ లాస్ట్ సాంగ్ ఏంటంటే తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్ ఓ సొగసరి ఫ్రమ్ పలాస 1978 కంపోజ్డ్ బై రఘు కుంచే అని చూసా గూగుల్లో. సినిమా ధన్యమైపోయింది నాకు అసలు. అంటే అప్పుడు ఏదో కొంచెం కాన్ఫ్లిక్ట్లు ఉండే, అందరూ నాదే లాస్ట్ అంటారు. ఎండ్ ఆఫ్ ది ఫైనల్గా గూగుల్ సెట్ చేసింది ఇదే వర్డ్. ఎవరైనా సరే గూగుల్కి కొడితే ఎస్పీబీ గారు లాస్ట్ సాంగ్ తెలుగు, తమిళ్లో రజనీకాంత్ గారి సాంగ్ ఏదో ఉంది, తెలుగులో లాస్ట్ సాంగ్ ఓ సొగసరి కంపోజ్డ్ బై రఘు కుంచే అని ఉంటుంది. ఆ పాట ఆవిడ పాడింది ఆయనతో కలిపి. ఆవిడ గురించి చాలా 4 మాటలు మంచి మాటలు చెప్పారు. మీరు అన్నది ఏంటంటే ఈ సడన్గా ఫేడ్ అవుట్ అనేది, అది ఈ సోషల్ మీడియాలో ఉన్న ఒక దాన్ని ఏమంటారు, దానికి మంచి వర్డ్ ఏంటో తెలీదు. ఎవరైనా ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చారనగానే ఒకేసారి అందరూ వాళ్ళమే పడుతున్నారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోనాలిసా కదా, మోనాలిసా అమ్మో, ఆ అమ్మాయిని ఎత్తుకున్న విధానం సోషల్ మీడియా మొత్తం మరి అసలు నెక్స్ట్ ఏదో సూపర్ స్టార్ చూస్తున్న ఫీలింగ్ చేసేస్తారు. అవును, అంత ముందు కూడా ఒక ఆవిడ హిమేష్ రేషమి గారు కూడా ఒక ఆవిడ తీసుకొచ్చాడు, ఆవిడని ఎలాగ వదిలేశారు. నేను అదే అంటాను. కానీ మనం ఇప్పుడు ఎవరిని మనం ఏమి అనలేము, ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా అంతే. అంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోకపోవడం అంటారా?
అంటే వాళ్ళకి యూటిలైజ్ చేసుకోకపోవడానికి కారణం అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు అడగలేరు కదా ఎవరు తెలియదు వాళ్ళకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ వాళ్ళకి. కానీ నేను ఒకటి చెప్పగలను, ఆ సాంగ్స్ తర్వాత ఆవిడ లైఫ్ మారింది. ఇప్పుడు మొన్న కూడా ఆవిడంటే నాకు చాలా బాగా చాలా 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 ఆనందపడ్డాను నేను. బేబమ్మ ఇలాగా మన గేదెలరాజు సినిమాలో పాడించాను ఆవిడతో పాటు. సూపర్. కాకినాడలో మోస్ట్లీ ఒక ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, పక్కన వాళ్ళ ఊరు, నీకు ఇన్ఫామ్ చేస్తాను రా ఫంక్షన్కి అన్నాను. అంటే మొహమాట పడుతూనే ఆమె తప్పకుండా వస్తాను రఘుబాబు, ఒక్కసారి ఆ డేట్ కొంచెం ఖచ్చితంగా చెప్పేసేయండి నాకు, ఎందుకంటే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి నాకు, కబుక్కుని అదే రోజు ఏదైనా ప్రోగ్రామ్ వస్తే ఇబ్బంది పడతాను కదా, నాకు ముందే చెప్పాను. నాకు చాలా ఆనందం వేసింది. అది మీ అచీవ్మెంట్. అది భలే ఆనందపడ్డాను నేనైతే. అంటే గుడ్, ఓకే ఆవిడని గుర్తించారు, అక్కడ అన్నింటికి పిలుస్తున్నారు, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ పిలుస్తున్నారు. మధ్య మధ్యలో కొన్నిసార్లు ఈ బారసాల ఫంక్షన్ కూడా వెళ్ళింది పాటలు పాడడానికి ఆవిడ. ఇప్పుడు వాళ్ళకి అది గొప్ప విషయం కదండి. ఇంకొక ఆయన అశ్రయ్య అని డుబుకులు జంకు వేస్తారన్న, ఇక్కడ ఇది శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చే ట్రైన్లో అప్ అండ్ డౌన్ పాడుకుంటూ ఆయన జీవన విధానం అది, జీవనాధారం అది, పాటలు పాడుతూ ఆయన ఒక ఎంప్లాయ్మెంట్ చేసుకున్నారు, తనకంటే తనకు ఒక ఉద్యోగాన్ని సృష్టించుకున్నాడు. ఆయన్ని పలాసల్లోనే రిథం తీసుకొచ్చి ఆయనది వాడాం, సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాడాం. ఓ పాటకి ఆయన వాయించాడు. తర్వాత బ్యాచ్ అనే సినిమాలో ఆయనతో పాట పాడించాను. కట్ చేస్తే అమెరికా వెళ్ళాడు అతను. నాకు దేనికో పిలిచారు అతను, పిలిచి అక్కడ సన్మానించి నాకు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి ఫోన్ చేశాడు. నాకు ఎవరిదో ఫోన్ ఇచ్చి మా రఘుబాబుకు ఫోన్ చేయండి అంటే చేసిస్తే, రఘుబాబు ఇక్కడ న్యూయార్క్లో ఉన్నాను నేను అన్నాడు. ఓయమ్మ న్యూయార్క్ నువ్వు ఎప్పుడు బాబాయ్ అంటే, ఇదేదో దీనికి వచ్చాను బాబాయ్, తీసుకొచ్చారు నన్ను సన్మానించారు అక్కడ అని చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేలాగైతే. అదే అన్నాడు, చాలా జీవితానికి నేను అది, వాళ్ళే రోజు ఇక్కడ వచ్చి రెగ్యులర్గా బిజీ అయిపోవాల్సిన అవసరం లేదు. తనే అన్నాడు, నేను పాటలు పాడటానికి వెళ్తుంటే ఏదైనా ఊళ్ళో సంతలు జరుగుతాయి కదా, సంతల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని పాడుతూ ఉంటాడు. తను తిడుతున్నారట, నువ్వేంటే పో, నువ్వు సెలబ్రిటీ, నువ్వు వెళ్ళిపో తిట్టి చేతిలో 100 రూపాయలు 200 ఇచ్చి పంపిస్తున్నారటండి తనకి. అది చెప్తున్న గర్వంగా అనిపించింది. అంటే ఒక వ్యక్తికి కనీసం ఆ ఏజ్లో ఆ సర్ప్రైజ్ ఇవ్వగలిగినందుకు నా జన్మధన్యం నేను ఫీల్ అవుతుంటాను. అలాగే ఇంకొక అమ్మాయి లక్ష్మీ దాస్ అని చెప్పి ఆ అమ్మాయిని పిలిపించి ఒక ఫోక్ సాంగ్ సింగర్ అమ్మాయి సినిమాలో పాడించాను నేను. పాడినప్పుడు చాలా చాలా భావోద్వేగంతో చెప్పింది అమ్మాయి. మా అమ్మ అనేదండి, అమ్మాయిది బాసర నిజామాబాద్ దగ్గర బాసర దగ్గర చిన్న విలేజ్. మా అమ్మ అనేది, ఆ సార్ నీ పాట వింటే బాగుండు, సార్ నీ పాట వింటే బాగుండు, బేబమ్మ గారులా నీకు కూడా పాటిస్తే బాగుండు అనేదండి. మీరు పిలిచారు నన్ను, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి పాపం చాలా ఎమోషనల్ అయి పాడింది అమ్మాయి. ఆ సాంగ్ నేను డిఎస్పీ గారికి పంపించాను. డిఎస్పీ గారికి పంపించి, తమ్ముడు చాలా మంచి వాయిస్, అప్పుడు పుష్ప 1 జరుగుతుందండి, పుష్ప 1 అని చంద్రబోస్ గారికి డిఎస్పీ గారికి పంపించాను. డిఎస్పీ గారు చూసి చాలా చాలా బాగుంది అనే, నేను ఒకసారి వింటానని చెప్పి అయితే పుష్ప 1కి అమ్మాయికి టికెట్ బుక్ చేశారు చెన్నైకి. ఊంటామా పాట పాడటం కోసం ఆ అమ్మాయికి టికెట్ బుక్ చేశారు. ఆ పిల్ల దురదృష్టం ఏంటంటే, ఆ రోజు అక్కడ వర్షాలు పడి ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతే పాపం అమ్మాయికి ఆపర్చునిటీ పోయింది. చాలా చాలా ఫీల్ అయిపోయి చాలా ఏడ్ చేసింది అమ్మాయి. కానీ అదే డిఎస్పీ గారు మళ్ళీ పిలిచి అమ్మాయికి పుష్ప 2లో ఫీలింగ్స్ వస్తున్నాయి ఆ పాట పాడించారు. ఆ అమ్మాయి ఫస్ట్ పాట అయిపోయి నాకు ఫోన్ చేసింది, సార్ ఇప్పుడే డిఎస్పీ సార్ పాడాను సార్ పాట అని చెప్పి ఫోన్ చేసింది. భలే ఆనందం అనిపించింది. అదే ఇప్పుడు వాళ్ళకి లైఫ్లో ఒక సర్ప్రైజ్ అండి, అది సర్ప్రైజ్ ఇస్తారండి. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే నాకు చిన్న స్వార్థం కనిపిస్తుంటుంది. వాళ్ళలో మంచి పాట, ఆ ఆల్బంలో మంచి పాట వాళ్ళు పాడేస్తుంటారు. మీ ఆల్బమ్స్లో కూడా మంచి పాటలన్నీ మీరే పాడారు. దానికి కారణం ఏంటి? నేను ఇప్పుడు రీసెంట్గా గేదెలరాజు అనే సినిమాలో ఉరికే చిరుగాలని పాడదు, అది నేను ఫస్ట్ పాడి ట్రాక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ అనమాట, అన్నయ్య దయచేసి ఈ పాట ఎవరితో పాడించకండి, మీరే పాడాలి అన్నాడు. ఓకే, అతను లేదు పలానా సింగర్తో పాడిస్తామంటే పాడిస్తాను నేను. నాకు అలాంటి బెస్ట్జాలు ఏం లేవు, ఈ పాట నేను పాడాలని అలాంటి రూల్ కూడా పెట్టుకోలేదు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారు ఉన్నారు, గుర్తుందో లేదు, శ్రీ గారు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. నన్ను సొంత తమ్ముడికి ఎక్కువ ప్రేమించేవాడు. ఒరే కన్నా అనేవాడు నన్ను, ఒరే కన్నా ఆయన అనేవాడు, ఒరే కన్నా ఇప్పుడు మనం కంపోజర్స్గా ఒక పాట క్రియేట్ చేసినప్పుడు మనం ట్రాక్ పాడతాం లేదా మనం పాడాలనుకుంటాం, ఇదే పాట వేరే గొంతులోకి వెళ్తే వేరే ఫ్లేవర్ వస్తుందా, అందుకని అన్నీ నువ్వే పాడాలని ఎప్పుడు అనుకోకు అని చెప్పాడు ఆయన.
నాకు చాలా బలంగా గుచ్చుకుంది ఆ పాట. నేను మ్యాక్సిమం చూసుకోండి, నేను కంపోజ్ చేసిన వాటిలో సినిమాలో 1 లేదా 2 పాటలు అంతే పాడతాను. కానీ బెస్ట్ పాట అదే ఏంటి? బెస్ట్ పాట అది అన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను బంపర్ ఆఫర్లో ఎందుకే రమణమ్మ మీరే పాడారు, పలాసలో నక్లిసి గొలుసు మీరే పాడారు, ఇప్పుడు గేదెల రాజులో ఈ పాట కూడా మీరే పాడారు. మీరు దేవుడు చేసిన మనుషుల్లో తీసుకుంటే ద బెస్ట్ సాంగ్ మీరే పాడారు, సుబ్బలక్ష్మి పాట మీరే పాడారు. నాకు యాక్చువల్గా అందులో సుబ్బలక్ష్మి శంకర్ మహాదేవన్ గారితో పాడించాలని ఉండేది నాకు అయితే మనసులో. ఆయన పాడితే ఇంకా యాటిట్యూడ్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది, చూపులతో గుచ్చి ఆ పాట బాగా ఉంటుంది కదా. నేను అనుకున్నది, నేను పాడదాం అనుకున్నది నువ్వంటే చాలా ఇష్టమే నాకు కూడా, ఆ సాంగ్ పాడదామని అనుకున్నాను ఫస్ట్ నుంచి, ఆ ఒక్కటే పాడదాం అనుకున్నాను. అది రవితేజ ఏమన్నా అది అద్నాన్ సమీ గారితో పాడిచిన పాట అన్నాడు. సుబ్బలక్ష్మి నేను ట్రాక్ పాడాను షూటింగ్ కోసం అని, ఇంక ఇది మార్చుకు దీన్ని ఉంచేసి రవితేజ పాడినట్టు ఉందని చెప్పి ఉంచేశారు. అది అలా కూడా జరుగుతుంటాయి ఒకసారి డైరెక్టర్స్. బట్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్ డెసిషన్ అండి ఈ విషయంలో. ఎప్పుడైనా కానీ సాంగ్స్ విషయంలో వాళ్ళు నువ్వు పాడింది ఉంచేయండి అంటే ఉంచుతా తప్ప నేనే పాడతానని చెప్పి ఎప్పుడు మొండి పట్టుదల పట్టుకున్నాను. బట్ మీరు అన్నట్టు ఆ పాట మీద ఎక్కువ లవ్ ఉంటుంది నాకు. ది బెస్ట్ సాంగ్ అనుకున్న దాని మీద నాకు కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. నేను పాడితే బాగుండు అని మాత్రం అనుకోను, నేను ఒక బెస్ట్ ఇచ్చి పాడతాను. కానీ వాళ్ళు ఆ ఫీల్ అవుతున్నారు ఆ సాంగ్ని, ఇంక ఇది ఇంక నీకు వేరే గొంతులో వచ్చిన రాదేమో ఇది అని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఉంచాల్సి వస్తుంది. మీరు కావాలంటే డైరెక్టర్ అయినా అది చెప్తాడు మీకు. అది బంపర్ ఆఫర్లో ఎందుకే రమణమ్మ పాట, పలాసలో నక్లెస్ గొలుసు పాట, ఈ 2 పాటల్లో మీకు డబ్బులు ఎక్కువ ఇచ్చిన పాట ఇది? నక్లిస్ గొలుసే. ఎందుకంటే రవణమ్మ సాంగ్ టైంకి ఈ రీల్స్ అదే సోషల్ మీడియా లేదు, ఓన్లీ ఫేస్బుక్ ఉండేది, ఇన్స్టాగ్రామ్ రాలేదు. అండ్ ఈ కాపీరైట్ సెక్షన్స్ కూడా ఉండేవి కదా, అవి కూడా అప్పుడు అంత బలంగా లేవు. అంటే ఇప్పుడు ఐపీఆర్ఎస్ అనేది ఐపీఆర్ఎస్ అనేది మాకు డబ్బులు కలెక్ట్ చేసి ఇస్తుంది. ప్రతి పాట మీద ఒక కంపోజర్ క్రియేట్ చేసిన పాట మీద వచ్చే 100 రూపాయల్లో 15 రూపాయలు కంపోజర్కి రావాలి, 15 రూపాయలు లిరిసిస్ట్కి వెళ్ళాలి. సో ఒక పాటను ఎప్పుడు కూడా విడదీసి చూడలేము. అంటే ఒక పాటకి సంగీత దర్శకుడు, లిరిసిస్టు, తల్లిదండ్రులు అంటాడు మీకు. అందుకే చూడండి, నాటు పాటకి సాంగ్ ఆస్కార్ అనౌన్స్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చారు, లిరిసిస్ట్ కూడా ఇచ్చారు. సో ఆథర్ అనేవారికి అంత హక్కు ఉంటుంది. అంటే 50-50 అనమాట అక్కడ హక్కు పాట మీద. పాట మొత్తం క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే అన్నకు లేదు, ఇద్దరు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అంతే, వాళ్ళిద్దరు కూడా. సో అప్పుడు ఏంటంటే ఈ సినిమా వచ్చినప్పటికీ ఇంత మాధ్యమాలు ఇంకా అంత విస్తరించలేదు. నక్లెస్ గొలుసు అనేది వచ్చినప్పుడు అది ఆ పాట హిట్ అయింది, మాధ్యమం నుంచి బాగా పాపులర్ అయింది సాంగ్. సినిమా ఫస్ట్ సినిమాలో వెళ్ళింది, బాగానే వెళ్ళింది, కానీ మాధ్యమాల్లోంచి దాన్ని అందరూ టిక్టాక్లో వాడడం వల్ల, టెలివిజన్ షోస్లో వాడడం వల్ల అది బాగా పాపులర్ అయిపోయింది. సో దెన్ నాకు ఈ ఐపీఆర్ఎస్ నుంచి ఆ సాంగ్ నుంచి నాకు రెవెన్యూ అనేది కొంచెం బాగా జనరేట్ అయింది. వస్తుంటాయి, బాగానే వస్తుంటాయి. అంటే వాళ్ళంటే ఓవరాల్గా చూస్తారు, నాట్ ఓన్లీ ఒక సాంగ్. ఆ సీజన్లో మన పాటలు ఎన్ని ఉన్నాయి, స్పాటిఫైలో చూస్తారు, యాపిల్ మ్యూజిక్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు. ఈ ఓవరాల్గా కౌంట్ చేస్తారు వాళ్ళు. ఓవరాల్గా కౌంట్ చేసి ఒక అమౌంట్ వచ్చేస్తుంటుంది. 3 monthsకి 6 monthsకి ఇస్తుంటారు. అది ఏంటో విచిత్రంగా నెలకోసారి పడుతుంటుంది, 2 నెలలకోసారి పడుతుంటుంది, సడన్గా వస్తుంది. ఏదో గబుకుని ఏదో ఒక చిన్న టైట్ టైం టక్కున ఒక మెసేజ్ వస్తుంది మనకి. కానీ సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్ట్కి ఇది నిజంగా ఒక వరమే. 100%. జావేద్ అఖ్తర్ గారికి ఈ విషయంలో ఆయన దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఆయన ఫోటోని మా ఇంట్లో పెట్టుకోవాలంతే. ఆయన తీసుకొచ్చిన ఇదండి ఇది. జావేద్ అఖ్తర్ గారు పార్లమెంట్లో పోరాడి ఈ తీసుకురాగలిగారు, లేదంటే మొత్తం ఆడియో కంపెనీస్కి వెళ్ళిపోయేది మొత్తం అంతా కూడా. ఇళయరాజా గారు శుభ్రంగా అయ్యో ప్రశాంతంగా కూర్చుంటే చాలు, నెలకి నాట్ ఓన్లీ ఇళయరాజా గారు, బాలు గారు కానీ బాలు గారు కంపోజర్గా తక్కువ. అవును, ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఇస్రా అని వచ్చింది, ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అని చెప్పి. అది కనుక ఐపీఆర్ఎస్ లాగా కొంచెం అది ఇదైతే ఇంకా బాలు గారు ఇంకా లెక్కపెట్టి కూడా ఒక టైం ఉండదు వాళ్ళకి, అంత డబ్బులు వస్తాయి దానివల్ల. ప్రస్తుతం ఐపీఆర్ఎస్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్టులకే మీకు క్యాటలాగ్ ఎక్కువ ఉంటే కనుక, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటే కనుక వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు లైక్ వెయిటర్ గారు ఉన్నారు, మరి ఎన్ని పాటలు రాశారు ఆయన, ఎన్ని హిట్ సాంగ్స్ రాశారు, ప్రతిరోజు ఆయన పాటలు తిరుగుతూనే ఉంటాయి. సో అలా ఉండాలండి నేను, అలా ఉంటే కదా. చంద్రబోస్ గారు ఎక్కువ ఆయన పాటలు చాలా రన్ అవుతాయి, భాస్కర్ భట్లవి, కాసల శ్యామ్ గారు, వీళ్ళందరూ కూడా. సో క్యాటలాగ్ చాలా ఇంపార్టెంట్. క్యాటలాగ్ అంటే ఎన్ని పాటలు ఉంటే అంత రెవెన్యూ వస్తుంది అన్నమాట. అది విచిత్రం ఏంటంటే బంపర్ ఆఫర్ హిట్ అయిన తర్వాత, అంత సూపర్ హిట్ అయిన తర్వాత, ముఖ్యంగా ఆడియో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత, మీరు ఆ హీరోకి సంబంధించిన నెక్స్ట్ సినిమా చేయలేదు. రైట్.
పలాస హిట్ అయిన తర్వాత, అంత హిట్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ సంబంధించి నెక్స్ట్ సినిమా మీరు చేయలేదు. ఏంటి కారణం? అంటే ఇండస్ట్రీలో రిలేషన్స్ హిట్ మీద ఉంటాయా, లేదంటే ఫ్రెండ్షిప్ మీద ఉంటాయా, లేదంటే ఏం జరుగుతుంటుంది కెమిస్ట్రీ? అంటే చాలామంది మెంటాలిటీ అబ్జర్వేషన్ ఏంటంటే టీమ్ లాగా వెళ్దాం అనుకున్న వాళ్ళు చాలా తక్కువ ఇండస్ట్రీలో. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు, చక్రి గారు, సుకుమార్ గారు, డిఎస్పి గారు, తర్వాత మల్లేని గోపీచంద్ గారు, తమన్ గారు, ఇలా చూసుకుంటే రాజమౌళి గారు, కీరవాణి గారు, వీళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళ టీంను వదిలిపెట్టరు. అవును, ఎప్పుడు అదే టీం అలా వెళ్తూ ఉంటుంది. అది ఆ దర్శకుడికి ఉండాలంట. నేను దర్శకుడు అనేవాడు ఏంటంటే ఒక సినిమాకి మనం ట్యూన్ అయినప్పుడు పర్ఫెక్ట్గా టెక్నీషియన్స్ని, అంటే వాళ్ళకి కొంతమంది డైరెక్టర్స్కి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే ఇంకా పెద్దవాళ్ళతో పనిచేయాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే జనరల్గా ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ పక్కన పెడితే నెక్స్ట్ సినిమాకి ఇంకా పెద్ద టెక్నీషియన్స్తో పనిచేయాలి, వాళ్ళ పక్కన మన పేరు ఉండాలి ఆ కార్డు మీద అని ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి చాలామందికి ఉంటుంది, అది అందరికీ అదే ఉంటుంది. పెద్దవాళ్ళతో పనిచేయాలి, బెటర్మెంట్ ఇంకా బెటర్గా వచ్చేస్తుందేమో అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. కానీ పొరపాటు అంటే తప్పది. ఒక రెండు మైండ్ సెట్స్ పర్ఫెక్ట్ రోడ్లో వెళ్తున్నప్పుడు నెక్స్ట్ వండర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇంకా వండర్స్ క్రియేట్ చేయొచ్చు మ్యూజికల్గా. మణిరత్నం గారు, ఇళయరాజా గారు, రెహమాన్ గారు, ఎగ్జాక్ట్లీ. ఎందుకు వదలరు వాళ్ళ టీంని? అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది అది. సో కానీ బాధగా ఉంటుంది కదా, చాలా బాధగా ఉంటుంది. ఆ బాధని నేను చాలా పబ్లిక్గానే వ్యక్తపరిచాను ఆ టైంలో. బట్ ఓకే, తర్వాత అనిపించింది అనుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. మనం దానికి పెద్దగా అప్పటి నుంచి ఒక రకమైన స్థితప్రజ్ఞత అనేది అలవాటైంది. నేను అదే అంటాను, మా గేదెలరాజు డైరెక్టర్తో కూడా అదే అంటాను నేను, మా చైతన్య మోటివ్తో. అంటే నెక్స్ట్ సినిమాకి సాంగ్స్ ఏం చేస్తా అంటే, సరేలే నువ్వు నెక్స్ట్ సినిమా నాతో చేసినప్పుడు కదా అంటే నేను జోక్ చేస్తూ ఉంటా. ఏమో రేపు పొద్దున నీకు పెద్ద బ్యానర్లో సినిమా ఆడిన తర్వాత హిట్ అయితే పెద్ద బ్యానర్లో మంచి అవకాశం రావచ్చు, వాళ్ళు లేదు దీనికి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ ప్రెషర్కి లొంగిపోవచ్చు. అందుకే నేనే హోప్స్ పెట్టుకుని ఎప్పుడు నేను ఈ సినిమా వరకు నేను నా ప్రయత్నం ఏం చేస్తున్నాను, దీన్ని నేను ఎంతవరకు నేను లాక్కెళ్ళగలను, ఎంతవరకు తోయగలను అనేది మాత్రం చేస్తాను. నాకు పెద్దగా దేని మీద నేను మమకారాలు పెట్టుకోను, ఎవరి మీద మమకారం కూడా పెంచుకోలేను. ఆ సినిమా ప్రేమించడం, సినిమా మీద నా మమకారం ఎంతసేపు అంతే. ఎండ్ ఆఫ్ ది డే దేవుడు అనేవాడు ఒక ఆయన ఉంటాడు పైన, ఆయన చూసుకుంటాడు ఏదైనా. అదే సింపుల్. ఏ అవకాశం లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు డైరెక్ట్గా ఒక తలుపు మీకు ఎప్పుడు తెరిచి ఉంటుంది పూరి జగన్నాథ్ గారు. వెళ్ళి అడిగిన సందర్భం ఉందా పూరి జగన్నాథ్? నేను 2 సార్లు కూడా బంపర్ ఆఫర్ కానీ, దేవుడు చేసిన మనిషి కానీ, రెండు సినిమాలు కూడా తనే అడిగి చేయమన్నాడు. నేను తనని అడగలేను. అడిగి ఉండుంటే తన ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ సంపాదించుకోగలను. అడిగి తీసుకోగలిగే చనువు నాకుంది. ప్రతి సినిమాలో పాట నేను పాడతాను అంటే ఖచ్చితంగా ఓకే నువ్వు పాడు అన్నగలిగేంత ఈ ప్రేమ ఉంది. కానీ ఏ రోజు నేను అడిగాను కాదు. ఒక్క ఫస్ట్లో తను నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను డైరెక్టర్ అయితే నీకు సింగర్ చేస్తాను అని ఒక మాట అన్నప్పుడు ఇచ్చిన మాటకే బాచి సినిమాలో ఆ రోజు చక్రి గారి ట్యూన్లన్నీ వినిపిస్తే నేను ఆ ఒక్కరోజు అడిగాను, ఈ లక్ష్మీ సాంగ్ నేను పాడతానని చెప్పి. అంతే. తర్వాత నుంచి ఇంకా తనే డిసైడ్ చేశాడు మొత్తం, ఇది వాడితో పాడించండి, ఇది వాడితో పాడించండి అంతే ఉంది. కానీ ఎప్పుడు ఆ చనువు నేను మిస్యూజ్ చేసుకోలేదు. నా లిమిట్స్ని ఎప్పుడు దాటలేదు కూడా. ఎప్పుడు నా లిమిట్స్లోనే ఉంటాను ఎవరితోనే సరే. అందుకే ఈ రోజుగా రిలేషన్షిప్ అనేది మా మధ్య ఉంది అంతే.